నమస్తే నా ఊరు నా వార్తకు స్వాగతం. వివరాలు చూస్తే నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో 2023 వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు. పోలీస్ శాఖలో సమర్థవంతమైన సిబ్బంది పనితీరు, మెరుగైన పోలీసింగ్తో గణనీయంగా నేరాల సంఖ్య తగ్గిందన్నారు. 2022లో 4712 కేసులు నమోదు కాగా 2023లో 4546 కేసులు నమోదైనట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే 3.52% కేసులు తగ్గాయన్నారు. రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో త్రాగునీరు కోసం రోడ్డెక్కారు కాలనీ వాసులు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా నీరివ్వడం లేదని బిందెలతో రోడ్డెక్కి మహిళలు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో త్రాగునీరు ఇచ్చే వరకు ఎన్నిసార్లైనా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు కాలనీ వాసులు. సమస్యలు పరిష్కరించాలి. పైపులు వేసి అడిగుడి గ్రామం ఎస్సీ కాలనీ 17వ వార్డు. గత 2 నెలల నుంచి వాటర్ లేక ఇబ్బంది పడుతున్నాము ఎస్సీ కాలనీ ప్రజల్లో. అది మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాము, చేస్తామని చెబుతున్నారు. ఇంతవరకు దాని మీద ఎటువంటి స్పందన లేదు. ప్రజలు ట్యాంకరు టైంకి వస్తుంది కానీ అది ఏ టైంకి వస్తుందో తెలియక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పనులు మానుకోడు కూడా ట్యాంకర్ కోసం ఎదురు చూసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారులు అసలు స్పందించట్లేదు. వాళ్ళ దృష్టికి వెళ్ళినా కానీ ప్రజాప్రతినిధులన్నా ఈ అధికార పార్టీకి లెక్కలేదు, ప్రజలన్నా లెక్కలేదు. మరి దుర్మార్గం పరిపాలన అయిపోయింది. ప్రజల ఇబ్బందులు కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు. మాది నడికుడి గ్రామం దాచేపల్లి మండలం 17వ వార్డులో ఉన్న ఎస్సీ కాలనీకి 10 ఏళ్లకి గవర్నమెంట్ నీళ్లు వేయలేక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి పంచాయతీ మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు కూడా వెళ్ళి మేము కంప్లైంట్ చేసి లెటర్ రాసి సంతకాలు పెట్టించి గత 4 నెలల నుంచి ఎస్సీలో ఉన్న వెనకబడిన సమాజం అని చెప్పేసి వాళ్ళకి నీళ్లు రాకుండా గవర్నమెంట్ చాలా చిన్న చూపు చూస్తుంది. మేము గత 4 నెలల నుంచి నీళ్ల కోసం పోరాడుతున్నాం, ఎక్కడి నుంచో తీసుకొచ్చుకుంటున్నాం కానీ నీళ్లు మాకు సమృద్ధిగా లేకుండా ఉన్నాయండి. గత నెల నుంచి మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నా కానీ వేస్తాం వెళ్ళిపోండి అంటున్నారు కానీ ఎవరు మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రతిదీ నీళ్లతోటే కూడిన పని కాబట్టి ఏ పని చేయాలన్నా నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా ఒక చిన్న ట్యాంకీ పంపించి మేము పంపిస్తున్నాంలే, మేము ప్రజలకు సేవ చేస్తున్నాంలే అనుకుంటున్నారు కానీ. నరసరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ఉడా చైర్మన్ విట్టపల్లి రమేష్ అన్నారు. 2014లో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 15,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచామన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 32,000 అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచామన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని వెల్లడించారు. ఏపీలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు నరసరావుపేటను జిల్లా కేంద్రంగా చేయడంలో ఆయన కృషి మరవలేనిదని కొనియాడారు. శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి మద్దతుగా నరసరావుపేట నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, మిగతా వైస్ ఎంపీపీలు అందరూ మరి ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి స్థాపించిన రోజు నుండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ నరసరావుపేట నియోజకవర్గంలో నేనంటూ ఉన్నానని ఎంతో నరసరావుపేట టౌన్లో నెంబర్ 1గా ఉన్న ప్రాక్టీస్ని కూడా పక్కన పెట్టి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు వారి కుటుంబం కోసం నరసరావుపేట నియోజకవర్గంలో మరి జెండా పట్టుకోవడం జరిగింది. మరి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు 2011 నుంచి నరసరావుపేట నియోజకవర్గంలో మరి పోరాడుతూ 2014లో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి 15,000 చిల్లర మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత నుంచి నరసరావుపేటని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అందరు కార్యకర్తలు కూడా కలుపుకుంటూ వెళ్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో ఒకడై ఏ కష్టం వచ్చినా నేనంటూ ముందున్నా అని చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు నుంచి పయనిస్తూ 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గుంటూరు జిల్లాలో 32,000 మెజార్టీతో
భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు బాగుందని, వైద్య రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 104 మొబైల్ మెడికల్కి సంబంధించి క్లినిక్లను సందర్శించారు. అనంతరం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. గౌరవ కేంద్ర మంత్రి వారిని సత్కరిస్తున్నారు. వారిని గౌరవించుకోవడం అనేది మన గౌరవం. విడుదల రజనీ గారికి సన్మానం జరుగుతున్నది. అందరూ కూడా ఒక్క నిమిషం చెప్తాము. నేను చెప్పాను మినిస్టర్ గారికి, నేను చెప్పాను. కన్ఫ్యూజన్ ఏం లేదు. ఆయన చెప్పింది ఏంటంటే అందరూ ఆనందంగా ఉన్నారా? I spent few days in Andhra Pradesh. I will speak Telugu. Okay, but now I speak in Hindi. You understand? Krishna Babu is translate. Okay. विकसित भारत संकल्प यात्रा गांव में आई है. मुझे बहुत खुशी हुई इतनी बड़ी संख्या में लोगों ने उपस्थित रह के मोदी जी की गारंटी की गाड़ी का स्वागत करा. यहाँ के कार्यकर्ता हमारा बता रहे थे आयुष्मान भारत योजना, चिरंजीवी योजना एंड आयुष्मान भारत योजना दोनों को क्लब किया है, दोनों को साथ किया है. इसलिए एक कार्ड का उपयोग करेंगे. दोनों का एक ही कार्ड है, वो लेके जाएंगे तो दोनों योजना का लाभ मिल जाएगा. आयुष्मान भारत चिरंजीवी योजना इस टाइप का आरोग्य आयुष्मान भारत आरोग्यश्री योजना एज ए कंबाइंड कार्ड. So all of cover of under of this scheme Ayushman Bharat and Arogyasri Yojana, so you use it and healthy to Telugu peoples. ఏపీలో సీఎం జగన్ కు కాలం చెల్లిందని మాజీ మంత్రి నారాయణ జోసెన్ చెప్పారు. నియంతృత్వ పాలనలో ప్రజలు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నెల్లూరులో దారుణంగా అరాచక పాలన నడుస్తోందని, వైసీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నారాయణ అన్నారు. జగన్ పాలన కన్నా బ్రిటిష్ పరిపాలన బాగుందని నారాయణ తెలిపారు. నెల్లూరులోని 8వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 2024 ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ పదార్థగా మనకి అందరూ కూడా శ్రీకారం చుట్టాలని, ఆయనందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనందరం కూడా అనుగ్రహంతో జరిపించుకోవాలని మీ అందరూ 41 రోజు దీక్ష చేస్తున్నాం కనుక పూజ కార్యక్రమం డిఎఫ్ఎంతో నిధులతో జిల్లాలో చేపట్టిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో డిఎఫ్ఎం నిధులతో 281 పనులను 43,955 లక్షల రూపాయలతో మంజూరు చేశామని తెలిపారు. వీటిలో 51 పనులు ఇప్పటివరకు పూర్తయ్యాయని, 103 పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ పనులన్నిటిపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రైమ్ రేటు విశాఖలో తగ్గిందని సిపి రవిశంకర్ అన్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 2023 సంవత్సరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశాఖ నగరంలో వైట్ కలర్ ఎపెన్స్ క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టాయని అన్నారు. గడిచిన సంవత్సర కాలంలో సైబర్ క్రైమ్ పెరిగిందని, ఈ విషయంలో సైబర్ క్రైమ్ విచారణకు ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. అలాగే గంజాయి రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నామని సిపి తెలిపారు. 2023 దాంట్లో మెయిన్ కారణాలు ఏమంటే సడన్ ప్రొవోకేషన్ ఒకటి, ఇల్లిసిట్ ఇంటిమేసీ అంటే అక్రమ సంబంధాలు ఒకటి, తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్. దీస్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్ వై మర్డర్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే 27 మర్డర్స్ జరిగింది దిస్ ఇయర్, కరెంట్ ఇయర్. So the reasons are that. Apart from that, love affair is also one of the reasons why the murders are taking place in Visakhapatnam city. NBW's non-bailable warrant, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో. ఏదైనా క్రైమ్ ముందు ట్రయల్కి తీసుకువెళ్ళాలంటే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఏదైతే ఇష్యూ చేస్తుందో కోర్టు, వాటిని ఎగ్జిక్యూట్ చేసి నిందితుడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఇది ఒక పెద్ద ఇష్యూ, ఎందుకంటే మన దగ్గర నేరస్తులు అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, నేబరింగ్ తెలంగాణ నుంచి, తమిళనాడు, కర్ణాటక. సో ఇదంతా కూడా దీని వెనక చాలా శ్రమ ఉంటుంది. సో దాంట్లో భాగంగా చూస్తే అవర్ బాయ్స్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ నియర్లీ 1018 వారెంట్స్ రీకాల్ చేయబడడం జరిగింది. ఎగ్జిక్యూటెడ్ 820 వారెంట్స్. 820 వారెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల తిరిగి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ట్రయల్ మొదలవుతుంది. సో 820 దే హ్యావ్ డన్. సో దాంట్లో ఫర్దర్ డీటెయిల్స్ చూస్తే అదర్ స్టేట్స్ నుంచి 148, తర్వాత అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 439 వారెంట్స్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ విద్ ఇన్ ద స్టేట్. సో ఈ విధంగా బాగా కష్టపడి మా స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసేసి ఈ విధంగా ట్రయల్ అన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళడం. పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ స్థానానికి బొల్లా బ్రహ్మనాయుడు పేరును ఖరారు చేయడంతో పార్టీ ఆఫీస్ ఎదుట నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మరోసారి విజయం సాధిస్తుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ విధానాలను మార్పుల్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, కొన్ని గతంలో చూసాం, మనం మన పాలన చూస్తున్నాం, గత పాలన చూసాం. ఎప్పుడైనా ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకి ఏదైనా కొత్త పరిపాలన కావాలని కానీ, ప్రజలకి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలని అనుగుణంగా పనిచేయాలని కానీ, ఆ ప్రజలకి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారా? మరి ఏమాత్రం ఆయన కనిపించలేదు. ఈరోజు చెప్తాడు పేదవాళ్ళందరికీ సంక్షేమం ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు మిమ్మల్ని అడిగారా అని. పేదవాళ్ళు అడిగేతే కాదు, ఒక ముఖ్యమంత్రి అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి, అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళ పరిస్థితి ఏంటి, అవన్నీ తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కారం చేయగలిగినటువంటి వాళ్ళే ప్రజా నాయకులు, ప్రజా ప్రతినిధులు. ఆ ప్రజా నాయకుడు, ప్రజా ప్రతినిధి ప్రజలకి అన్ని విధాల కన్న బిడ్డల్లాగా చూసుకునే ఆయనే. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ స్థానానికి మంత్రి రోజా పేరు ఖరారు చేయడంతో పుత్తూరు మున్సిపాలిటీతో పలు మండల కేంద్రాల్లో సంబరాలు చేసుకున్నారు వైసీపీ నాయకులు. నగరిలో మూడోసారి రోజా విజయం సాధిస్తుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ నగర్లో భవానీ మాత భజన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించానని ఆయన తెలిపారు. చిరు వ్యాపారులందరికీ 1000 షాప్స్ కట్టించి ఇస్తానని పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. గతంలో ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైందన్నారు. చిత్తూరు జిల్లాలో వాలంటీర్లు ప్రభుత్వానికి జలకిచ్చారు. తమకు జీతాలు పెంచాలని, లేకుంటే ఈ రోజు నుంచి విధుల్లోకి రామంటూ తేల్చి చెప్పారు.
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో 12 సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు పలమనేరు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్కు వినతిపత్రం అందించారు. కూలీకి వెళ్తే రోజుకు 700 లేదా 800 వస్తుందన్నారు. తమకు ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలకు వాడుకుంటోందని, జీతం మాత్రం పెంచడం లేదని వాపోయారు. తమకు రోజుకు 600 చొప్పున నెలకు 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు విధులు నిర్వర్తించమని స్పష్టం చేశారు. నేను శాలరీ వేస్తుంది అన్ని దగ్గర. నేనైతే పోయిన నెల 22వ తారీఖే అప్డేట్ చేశాను. ఫస్ట్ మీకు అవుట్సోర్సింగ్ వాళ్ళకి వేస్తేనే నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ పెడతాను ఈ ఆఫీస్లో. నేను వచ్చిన దగ్గర నుంచి 2.5 సంవత్సరాలు అదే చేశాను. ముందు 22వ తారీఖు మీకు అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మాకు చేస్తాను. నేను అవుట్సోర్సింగ్ అయినా మీకైనా సెక్రటరీ స్టాఫ్కి అయినా అయితేనే ఈ గవర్నమెంట్ ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేస్తుంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి నేను తమ్ము వేస్తున్నాను. కాబట్టి మీకు పెట్టలేదు అంటే నాకు కూడా పడి ఉండదు. మీకు జీతం పడుతుంది. అది ఎందువల్ల చదవలేదు ఇదే కదా ఫస్ట్ నెల పడుతుంది. మన పర్మనెంట్ స్పెషల్ ఈరోజా నిన్న మనం నర్సాపూర్ ఒక దగ్గర ఇచ్చారు, మిగిలిన దగ్గర ఎక్కడే వాళ్ళు అయిపోయిందా? 123 మున్సిపాలిటీల్లో నర్సాపూర్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు, ఇంకెక్కడ ఇవ్వలేదు. ఈరోజు పొద్దున్న 7-8 o'clock అప్పుడు న్యూస్ ఇది. మరి ఇప్పుడు 10 గంటల తర్వాత ఇచ్చారేమో నాకు. ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మా కమిషనర్ గారిని కలిసి మా యొక్క డిమాండ్స్, మా విన్నప పత్రం ఏమైతే ఉన్నదో అది సార్కి అందజేశాము. మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి. మేము మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వమని ఆశించి కోరుతున్నాము. కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా ఒక రోజుకి 700 పైగానే దాటుతూ ఉంది. కానీ మేము కష్టపడి డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నాము. ఇంతవరకు మేము ఎంతో కష్టపడి కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ప్రభుత్వాన్ని చాలా ముందుగా నడిపించినాము. కానీ మా యొక్క సేవను ఎవరు గుర్తించడం లేదు. జగన్ సార్ గారి బర్త్డే రోజు ఏదో ఒకటి తీర్మానిస్తామన్నారు కాబట్టి ఇంతవరకు మేము ఎదురు చూసాము. కానీ ఆ రోజు కూడా మాకు ఎటువంటి మంచి అయితే ఫలితం అందలేదు. దాని కొరకు మేము మా డిమాండ్స్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము నవరత్నాలు మాత్రమే కాదండి, చాలా వర్క్స్, మున్సిపల్ ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాము. కానీ మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వట్లేదు. సహజంగా 5,000 రూపాయలు ఒక్క మెంబర్ జీవించడానికి కూడా సరిపోదు. ఇక్కడ ఎంతోమంది జెంట్స్ కూడా వర్క్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అన్నీ వదులుకొని ఏదో వచ్చినాం, స్వచ్ఛందంగా వచ్చినామనే ఒక కోరికతోనే అంతమంది కష్టపడి పనిచేస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షబ్బీర్ రాత్రి 10 గంటల సమయంలో డ్యూటీలో ఉండి మద్యం సేవించి మహిళలు రోడ్డుపై వెళ్తున్న ప్రజల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. బూతులు మాట్లాడుతూ రచ్చ చేశారు. స్టేషన్ ముందు నుంచి వెళ్తున్న వారిపై రాళ్లతో దాడి చేశారు. కానిస్టేబుల్ ప్రవర్తనను వీడియో తీసి కొందరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రిగా పనిచేసిన నెల్లూరు నగర సరిహద్దులు కూడా తెలియని మాజీ మంత్రి నారాయణ విచిత్రపు హామీలిస్తూ మరోమారు నగర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల కోసం 1000 షాపుల నిర్మాణం చేపడతామన్న నారాయణ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో నారాయణ మంత్రిగా కట్టిన షాపులు ఏ స్థితిలో ఉన్నాయో గుర్తు చేసుకోవాలన్నారు. ఏనాడు ప్రజలతో మమేకం కాని ఎన్నికల తర్వాత కనిపించని వ్యక్తి నారాయణ అన్నారు. రానున్న ఎన్నికలకు విచిత్రపు హామీలతో ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నారాయణను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కనీసం పోటీ చేసే నియోజకవర్గం మీద కనీస అవగాహన లేని వ్యక్తి. ఎందుకంటే తాను ఏం పని చేశామో సరిగ్గా కూడా తెలియని వ్యక్తి ఈరోజు మళ్ళీ వచ్చి నేను ఉద్ధరిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న చూశాను ఎక్కడో నెల్లూరు నగర నియోజకవర్గంలో రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తుల కంట 1000 అంగళ్ళు కట్టిస్తాడంట. నువ్వు కట్టిన అంగళ్ళు ఒకసారి ఫిష్ మార్కెట్ పక్కన పాత బట్టల భవనం ఉంది, దాన్ని కూల్చివేసి నువ్వు కడితే ఒక్కసారి ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు. బట్టలోళ్ళందరూ కూడా పాపం అంగళ్ళలో కాకుండా రోడ్డు బయట అమ్ముకుంటున్నారు. నువ్వు కట్టిన కొట్లు దాదాపు నువ్వు కట్టి 50-60 కడితే 40 ఖాళీ. కనీసం
మున్సిపాలిటీ వాళ్ళు రెంట్కి ఇచ్చుకోవాలన్నా అది ఇచ్చుకోలేకపోతున్నారు. సరే, దాన్ని తిరుమలలో మరోసారి చిరుత ఎలుగుబంటి కలకలం సృష్టించాయి. అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత ఎలుగుబంటి కదలికలు నమోదయ్యాయి. గడిచిన నెల రోజుల్లో 2 రోజులు చిరుత ఎలుగుబంటి కదలికలు ట్రాప్ కెమెరాలో నమోదైనట్లు కనిపిస్తుంది. డిసెంబర్ 13, 29వ తేదీల్లో చిరుత ట్రాప్ కెమెరాకు చిక్కింది. దీంతో నడక మార్గంలో భక్తులు టీడీ సూచనలు కూడా చేసింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని సూచించింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 4 రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరసనకు మాజీ ఎమ్మెల్యే కె ఈరన్న మద్దతు తెలిపారు. పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని గాలికి వదిలేశారని మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ సీఎం జగన్ పట్టించుకోవడం లేదంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలకు 18,500 కనీస వేతనం, హెల్త్ కార్డులు, కార్మికులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్గా సగం జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యావత్ రాష్ట్రంలో ఉపాధ్యాయులతో చేరుకొని, ఉద్యోగస్తులతో చేరుకొని, అవుట్సోర్స్ ఉద్యోగులు అయితేనేమి, కాంట్రాక్ట్ బేసిస్తో చేస్తున్న ఉద్యోగస్తులు అయితేనేమి, అందరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నిరసన చేస్తా ఉన్నారు. ఆ భాగంగా ఈరోజు మడకశిర మున్సిపాలిటీ కార్యాలయం ముందు మడకశిర పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మె న్యాయబద్ధమైన సమ్మె. వాళ్లకు పనికి సమానమైన వేతనం ఇవ్వాలి. ఒక పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణమని కూడా ప్రకటించారు. తన ప్రయాణం షర్మిలతోనే కొనసాగుతుందని చెప్పారు. జగన్ మంగళగిరిలో తనకు తీవ్ర అన్యాయం చేశారని పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో షర్మిల వెంటే నడుస్తామని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆమెతోనే పయనిస్తామని తెలిపారు. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఆర్కే. నేను అసలుకి వెళ్ళనండి. నేను ఇక తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఏమండి, 125 కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టర్లతో పనిచేయించే వాళ్ళమి. అందులో కూడా గమనించండి, నేను అందరినీ కోరుకునేది ఒకటే, రాజకీయాల్లో ఉండే మనము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి అనుకుంటాం. మనం అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి. అవి ఏంటి అని అంటే, మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, అటు గాజువాక, భీమవరం ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి. ఆ ప్రజలకి దగ్గరగా, అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి. మీరే చూసారండి, ఇక్కడున్న మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నా మీరందరూ కూడా మంగళగిరి వాసులే. నేను అందుకే ఇందాకన్నా 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని 4.5 సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను. నేను అందుకే అడుగుతున్నా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి, టీడీపీ వాళ్ళని కానివ్వండి, వెళ్ళి చూడమనండి. నేను ఓపెన్గా చెబుతున్నాను, ఏ బజార్కి వెళ్తారో, ఏ వీధికి వెళ్తారో, ఏ పేటకి వెళ్తారో, ఏ ఏరియాకి వెళ్తారో, నాడెలా ఉంది, నేడెలా ఉంది చెక్ చేసుకోమనండి. ఎంత పని చేశామో, దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా. ఎన్ని బాకీలు ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేసాము, ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అంతదాకా ఎందుకంటే, అతి ఇంపార్టెంట్ అయినటువంటి 2 బ్రిడ్జిలు, రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు. అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది. ఈ 2 బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు, అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సార్లు
స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా. ఆయన అన్నమాట మా దగ్గర నిధులు లేవు వారికి మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా. మేము ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో, ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి, ఈ తాడేపల్లి బ్రిడ్జి, బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి. ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి, తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరికీ కూడా అసలు ఇక రెండో దారి లేనే లేదు. అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము, ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను. దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి. ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి? తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో. దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు. తప్పు చేసిన వాడు తప్పే. ముఖ్యమంత్రి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు తెలుసు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది. అదన్నీ అపోహలేనండి. అందరితో టచ్లోనే ఉంటాం. కలిశానండి, నేను కలిశాను షర్మిలమ్మ గారిని కలిశాను. ఇప్పుడే మేము చెప్పలేమండి, నేను ఇప్పుడు చెప్పలేము. షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం జాయిన్ ఆమె అఫీషియల్గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓటమికి భయపడే ఎమ్మెల్యేకి ఇక్కడ ఈ రాజీనామా అనే ఎవరన్నారు? ఆ మాట ఎవరన్నారు? రైట్, అది నేను వెళ్ళలేదండి. ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని, టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు. ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది? ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్లకు వెళ్ళండి, లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటాను. ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ వెంటే నా పైన. నా దగ్గర ఉన్నటువంటి, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడతా ఉన్నాము. అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట అయితే. అదే చెబుతా ఉన్నానండి, నేను అవన్నీ ఎక్కడికి పోవండి. ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకు ఉంటాయి. అయినా కూడా నేను సుమారు 8 నుంచి 7-8 కోట్లు, ఇంకా లెక్క కూడా చూసి 7-8 కోట్ల రూపాయలు నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి. కాబట్టి వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను, ఎక్కడ పైసా లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు, బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను. కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపైనా బిల్లులు వస్తాయి. లేదంటే కొంతమంది గతంలో పని చేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఏమంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి. తెలుగుదేశం పార్టీ పని చేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజులు 2019లో ఇంటికి పంపించారు. 23 సీట్లకే పరిమితం చేశారు. కేవలం 3 పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి. నేను అందుకే అన్నా, ఇందాకే అన్నా, నేను రాజకీయాల్లో నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను. కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. వచ్చారండి, చాలామంది అడిగారు. అయినా కూడా నేను వాళ్ళు నన్ను అడిగిన దానికి నేను గౌరవప్రదంగానే చెప్పాను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషినండి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాను. షర్మిలమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పాను. కేసులు ఎప్పుడు ఉంటాయండి, 100% కొనసాగిస్తాను. నేను చెప్పాను కదండి, తప్పు ఎవరు చేసినా తప్పే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా 5 కోట్ల రూపాయలకు అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి పంపిస్తూ 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికినటువంటి పరిస్థితి ఈ ప్రపంచం చూసిందండి. అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది. నేను
నేను ఎక్కడున్నా కూడా నేను ఒకవేళ రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతోటి నేను గౌరవ న్యాయస్థానాలని నేను ఆశ్రయించాను. కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కి పోను. ఆ కేసులు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా. గుంటూరులో వీధి కుక్కల బెడద నానాటికి పెరిగిపోతుంది. తాజాగా సంపత్ నగర్లో 6 ఏళ్ల బాలుడిపై కుక్కల దాడి చేశాయి. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఉదయాన్నే కరాటే శిక్షణ కోసం వెళ్తున్న కార్తికేయపై ఒకేసారి 5 కుక్కలు దాడి చేశాయి. అటుగా వచ్చిన వాహనదారుడు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. వీధి కుక్కలను నియంత్రించడంలో కార్పొరేషన్ యంత్రాంగం విఫలమైందని ప్రజలు మండిపడుతున్నారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు సమ్మె చేపడుతున్నారు. వారి సమ్మె నేపథ్యంలో గ్రేటర్ విశాఖలో రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో డిప్యూటీ మేయర్ శ్రీధర్ చీపురు పట్టారు. రోడ్లు ఊడుస్తూ చెత్తను వాహనంలోకెత్తారు. విశాఖ మేయర్ హరికుమారి భర్త శ్రీనివాస్ కూడా రోడ్లు ఊడుస్తూ కనిపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీలో కార్మికుల సమ్మె 19వ రోజుకు చేరింది. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు కళ్యాణదుర్గం చేరుకుని మంత్రి ఉషాశ్రీ చరణ్ నివాసం ముట్టడికి యత్నించారు. అంగన్వాడీలను బైపాస్ దగ్గర పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు దౌర్జన్యం ఎవరు పలకరా ఏలూరు జిల్లాలో ప్రజలకు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఉత్తమ సేవలు అందించారని, నేరాలను నియంత్రించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా వార్షిక క్రైమ్ అనాలిసిస్ మీద మీడియా సమావేశం నిర్వహించారు. 2023లో నాటుసారా తయారీదారులపై 2216 కేసులు నమోదు చేసి 2402 మందిని అరెస్ట్ చేశామన్నారు. మద్యం, నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి రవాణాపై కేసులు నమోదు చేసి 102 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పేకాట రాయులను అరెస్ట్ చేసి ₹1 కోటి పైగా నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లోక్ అదాలత్ 5101 కేసులను రాజీ చేసుకునేలా చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. దాంట్లో పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, అదే రకంగా ఏ టైప్ ఆఫ్ అఫెన్సెస్ ఎక్కువ రిపోర్ట్ అయ్యాయి, నేరాలు ఏమన్నా పెరిగాయా తగ్గాయా, క్లాసిఫికేషన్, ఇవన్నీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి యాన్యువల్ ప్రెస్ మీట్గా పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో మనకి సంబంధించి ఏలూరులోకి వచ్చేటప్పటికి సెన్సేషనల్ క్రైమ్ యాజ్ యూ ఆల్ నో యాసిడ్ అటాక్ కేస్, అందులో ఏలూరు పోలీసులు అత్యుత్తమ పనితీరు కనపరచడం జరిగింది. సో అందులో కేవలం అఫెన్స్ జరిగిన దగ్గర నుంచి 117 రోజులు, అంటే ఈవెన్ 4 months కూడా కంప్లీట్ కాల, 4 నెలల లోపే నేరం జరిగిన తేదీ నుంచి శిక్ష పడ్డాం. అది కూడా ఒక్కొక్కరికి 3 జీవిత శిక్షలు, హత్యా నేరం కింద ఒకటి,
యాసిడ్ అటాక్ కింద 1 జీవిత శిక్ష, అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద 1 జీవిత శిక్ష, చనిపోయే వరకు 14 సంవత్సరాలు అట్లా కాదు. సో ఇది దేశంలోనే ఎస్సీ ఎస్టీ యాక్ట్లో అంత తొందరగా శిక్ష పడడం అనేది రికార్డ్. సో డీజీపీ గారితో ఫాలో అప్ కానీ డీజీపీ గారి సూపర్విజన్లో ఏలూరు డిఐజీ గారి సజెషన్స్ అన్ని తీసుకొని మన ఏలూరు డిఎస్పీ హెస్ డన్ కమెండబుల్ వర్క్. సో యాసిడ్ అటాక్ ఫ్యూచర్లో అట్లాంటి థాట్ కూడా ఏలూరులో ఎవరికి ఎలాంటి నిందితులకు రాకుండా ఒక గట్టి వార్నింగ్ పంపడం జరిగింది ఆంధ్ర పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏలూరు. రైల్వే అధికారులు తమపై చూపుతున్న నిర్లక్ష్య వైఖరితో తాము నష్టాల బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రైల్వే గుడ్స్ ఆన్ లోడింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక పర్యాయాలు సమస్యలను రైల్వే అధికారులకు విన్నవించినా స్పందించకపోవడంతో పడుగుపాడు రైల్వే స్టేషన్ అధికారులకు వినతిపత్రం సమర్పించి ఆందోళనకు దిగారు. రైల్వే యార్డ్లో లారీలు తిరిగేందుకు కూడా ఎంతో క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలను తొలగించాలని డిమాండ్ చేశారు. గూడ్స్ రవాణాలో గతంలో రాష్ట్రంలోనే ఎంతో పేరొందిన పడుగుపాడు రైల్వేలో లోడింగ్ పాయింట్ నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుందన్నారు. డ్యామరేజ్ రేటు అధికంగా ఉండడంతో పాటు అన్లోడింగ్కు సరైన వసతులు లేకపోవడంతో పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని వాపోతున్నారు. మేము లారీ యార్డ్ నుంచి వెహికల్ ఇక్కడికి రావాలి అని అంటే ఒక లారీ కానీ ఇక్కడ కానీ లోడింగ్కి పెడితే రెండో లారీ పక్క నుంచి వచ్చేది కాదు. గతంలో 25 లారీలు ఇట్లా లైన్లో పెట్టినప్పుడు మళ్ళీ ఇంకొక 50 లారీలు కూడా వచ్చి రెడీగా ఉండేది రవాణా చేసేదానికి, సరుకు లోడింగ్ చేసేదానికి. గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, అప్పుడు ఉన్నటువంటి సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు లారీ ఓనర్ ఇక్కడికి వచ్చి ఒక లోడ్ ఎత్తుకోవాలి అని అంటే ఒక బండి కానీ పెట్టినప్పుడు రెండో బండి పక్క నుంచి వెళ్ళాలంటే దిగబడిపోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గట్టర్స్ వెంటనే పైకి లేచి టైర్లు పగలడం, లేదు ఎవరైనా పక్కనుంటే వాళ్ళ మీద పడడం, ఇవన్నీ ఇబ్బంది పడతా ఉన్నాం. గతంలో అందరి దృష్టికి తీసుకొని వచ్చాం. మేము కూడా లారీ అసోసియేషన్ నుంచి మా కాంట్రాక్టులు అడిగినటువంటి లెటర్లు కానీ, అదేవిధంగా రైల్వేస్ వాళ్ళకి కానీ, కలెక్టర్ గారికి కానీ కూడా పెట్టున్నాం. అయితే ఏది కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలుగా ఒక్క పని కూడా ఏది చేయలేకపోయారు. దానిలో భాగంగా మేము మొదట మాకు బాగా ఇబ్బంది ఏంటంటే ఈ రైల్వే గేట్ పక్కన ఉన్నటువంటి ఈ పక్కన స్కూటర్ షెడ్లు అవి చెడిబడి ఉన్నాయి. అక్కడ లారీలు పెట్టినప్పుడు అక్కడి నుంచి తిరిగేటప్పుడు అక్కడ లారీలు ఏదైనా పెట్టుంటే వాళ్ళతోటి సమస్య, గేట్ తీసినప్పుడు మా లారీ లగినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది. అది క్లియర్ చేయమని చెప్పాం గతంలోనే, వాళ్ళు అప్పుడే చేయిస్తాం, ఇది మా స్థలమే. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి 6 నెలల్లో జైలు ఊచలు లెక్క పెట్టిస్తామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసరావు హెచ్చరించారు. 4 నెలలలో కాపు అవినీతి అక్రమ పాలనను చూసి వైసీపీ అధిష్టానమే వణికిపోతుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మందిలో ఎవరికీ రానంత అపఖ్యాతి, చెడ్డ పేరు కాపు రామచంద్రారెడ్డికి వచ్చిందన్నారు. రాయదుర్గంలో మళ్లీ అతనికే టికెట్ కేటాయిస్తే తన చేతిలో ఘోరంగా ఓడిపోతామనే పక్కా సమాచారం వైసీపీ అధిష్టానం వద్ద ఉందన్నారు. నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడనే సమాచారము జగన్మోహన్ రెడ్డికి ఉన్న కారణంగా ఇతనికి టికెట్టు ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానము నిర్ణయం తీసుకున్నట్లు మనం పత్రికల్లో వార్తలు చదువుతా ఉన్నాం. కాపు రామచంద్రారెడ్డి 5 సంవత్సరాల అవినీతి పాలనలో మూటగట్టుకున్న అపకీర్తి వైసీపీనే వణికిపోయేలాగా చేస్తా ఉంది. అంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. బహుశా రాష్ట్రంలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ రానంత అపఖ్యాతి, అపకీర్తి, చెడ్డ పేరు కాపు రామచంద్రారెడ్డికి వచ్చింది. ఇతన్ని ఎన్నికల్లో పెడితే వైసీపీ తరఫున డిపాజిట్లు కూడా రావనే భయంతో జగన్మోహన్ రెడ్డి కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మరొకరిని అభ్యర్థిగా పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు మనకు వార్తలు అందుతా ఉన్నాయి. మరి ఈరోజు కాపు రామచంద్రారెడ్డి చెప్తా ఉన్నాడు కాలువ శ్రీనివాసులు స్థానికుడు కాదని. నువ్వు అక్కడి నుంచి వచ్చినావయ్యా, నువ్వు కర్ణాటక నుంచి వస్తావు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు జడ్జి జి నరేందర్, సెంట్రల్ పవర్ మినిస్టర్ కృష్ణపాల్ గుర్జార్, ఏపీ మినిస్టర్ అంబట్ రాంబాబు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అదే పర్లేదు.
పర్లేదు సార్ అర్థం చేసుకోండి. పల్నాడు జిల్లా చింతల చెరువు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా నూతన పరిపాలనకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 1.35 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. సచివాలయ వ్యవస్థకు ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యే విధంగా తీర్చిదిద్దామన్నారు. ఆ విధానాలను మార్పుల్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, కొన్ని గతంలో చూసాం, మనం మన పాలన చూస్తున్నాం, గత పాలన చూసాం. ఎప్పుడైనా ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకి ఏదైనా కొత్త పరిపాలన కావాలని కానీ, ప్రజలకి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలని అనుగుణంగా పనిచేయాలని కానీ, ఆ ప్రజలకి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారా? మరి ఏమాత్రం ఆయన కనిపించలేదు. ఈరోజు చెప్తాడు పేదవాళ్ళందరికీ సంక్షేమం ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు మిమ్మల్ని అడిగారా అని. పేదవాళ్ళు అడిగేతే కాదు, ఒక ముఖ్యమంత్రి అంటే ఒక పల్నాడు జిల్లాలోని గురజాలలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల బంగ్లా సెంటర్లో చోరీ ఘటన మరవక ముందే గురజాల పట్టణంలో రాత్రి గాంధీ బొమ్మ సెంటర్లో స్వామి అయ్యప్ప కిరాణా మర్చెంట్ దుకాణంలో దొంగతనం జరిగింది. దుకాణం తాళాలను రాళ్లతో పగలకొట్టారు దుండగలు. దుకాణం పక్కనే ఉన్న బట్టల షాపులో రాత్రి 1:30 గంటలకు దొంగతనం చేశారు. ఈ దృశ్యాలు సీసీ క్యామ్లో కూడా రికార్డు అయ్యాయి. దుండగుల దుకాణంలో ఉన్న 2 లక్షల నగదును దొంగతనం చేశారని యజమాని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగనన్న పక్క గృహాల పేరుతో పేద ప్రజలకు అందించే నివాసాలను అత్యంత నాసిరకంగా నిర్మిస్తూ పేదల గృహాల నిర్మాణాలను వినియోగించాల్సిన సామాగ్రిని పక్కదారి పట్టిస్తున్నారని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరమణారావు ఆరోపించారు. ఉదయగిరి మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన అక్కడ నిర్మిస్తున్న జగనన్న పక్క గృహాలను పరిశీలించి నాణ్యతా లోపంగా సాగుతున్న కట్టడాలను మీడియాకు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తమకు పట్టుబడ్డ సిమెంటు బస్తాలు కూడా ఇలా చేసిన అక్రమాలతో దోచుకున్నవే అంటూ మండిపడ్డారు. ఏవైతే ఉండే 800 ఇళ్ళు ఉదయగిరి హెడ్ క్వార్టర్కి సంబంధించిన దాదాపు 10,000 జనాభా ఉన్నారు ఇక్కడ. ఈ కాలనీలో ఇప్పుడు ప్రతి ఇల్లు మేము పరిశీలించాం. చేత్తో పట్టుకుంటే మొత్తం ఊడొచ్చేస్తుంది. చేత్తో పట్టుకుంటే అంటే సిమెంటు ఇసుక వేసిన కాంక్రీటు చేత్తో పట్టుకుంటే వచ్చేస్తుంది. ఎంత దారుణమైన నాశరకం అంటే, నేను ఒక కాంట్రాక్టర్ని, పెద్ద 30 ఏళ్ళ నుంచి నేను కాంట్రాక్ట్ చేస్తున్నాను. ఇంత దారుణమైన క్వాలిటీ ఎప్పుడు ఎక్కడ చూడాల. ఇసుక లోకల్గా ఉండే వాగుల్లోంచి తీసుకొచ్చి ఇసుకేస్తున్నారు. సిమెంట్ మాత్రం మిగిలించుకొని ఈ ఇళ్లకు సంబంధించిన సిమెంటే నిన్న మేము పట్టుకున్న సిమెంటు ఏదైతే అక్కడ 100 బస్తాలు మేము స్టాక్ పట్టుకున్నామో ఇక్కడి నుంచి పోయిన సిమెంటే. అంటే తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు చేసిన యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో వందలాది మంది అంగన్వాడీ వర్కర్లు ర్యాలీగా బయలుదేరి వెళ్లి పెద్దిరెడ్డి నివాసానికి బయలుదేరారు. తమకు కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ అంబేద్కర్ భవన్ నుంచి మంత్రి పెద్దిరెడ్డి ఇంటి సమీపానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో మంత్రి నివాసం వద్దకు చేరుకుని అంగన్వాడీ వర్కర్లను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాలి, తెలంగాణతో సమానంగా మాకు వేతనాలు పెంచుతానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం పైన అదనంగా ఇస్తానని చెప్పి ఈరోజు మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీ చేస్తానన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇస్తానని చెప్పి ఈరోజు కోర్టుకే వెళ్ళమంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయము? ప్రభుత్వ ఉద్యోగులు అన్ని శాఖల ఉద్యోగాల నుంచి అన్ని శాఖల్ని మమ్మల్ని అంగన్వాడీలు పనిచేయమని చెప్పడము, ఈరోజు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు మమ్మల్ని గుర్తించమంటే మమ్మల్ని రోడ్ల పాలు చేసి మా కష్టాలని ఈరోజు తీర్చడం లేదు. అందువల్ల మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాం. కోరికల కోసం ఈరోజు రోడ్డు ఎక్కాము. ప్రభుత్వం ఇంతవరకు దిగి రాలేదు. చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బాబును కలిసిన జనసేన నాయకులు తమ పార్టీ కండువా కప్పారు. గతంలో చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటి వరకు టీడీపీ కండువా లేకుండా ఇతర పార్టీ కండువాలు కప్పుకున్న దాఖలాలు లేవు.
కానీ తొలిసారి జనసేన కండువా కప్పుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. గాజువాక టీఎన్ఆర్ మండపంలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా మారింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకే బీసీ నాయకుడు చందుకు సీటు ఇవ్వడం జరిగిందని సుబ్బారెడ్డి అన్నారు. అయితే కార్యకర్తలు 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ను ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో వాస్తవాలు తెలియకుండా అభ్యర్థిని ఎలా ఎంచుకుంటారని ప్రశ్నించారు. నాగిరెడ్డికి టికెట్ ఇస్తే గెలిపిస్తామంటే లేదంటే సహకరించేది లేదని తెగేసి చెప్పారు. సూచించిన అభ్యర్థి గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నర్సరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత 4 సంవత్సరాల నుంచి అనేక దఫాలుగా ధర్నాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కరోనా టైంలో ప్రాణాలకు తెగించి పనులు చేసినప్పటికీ రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ అదేవిధంగా ఏఐసీ ఆధ్వర్యంలో గత 4.5 సంవత్సరాల నుండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండాలు ఇచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి కోరినప్పటికి కూడా ఈరోజు ఏమాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయడంలో భీమవరంలో జరిగిన విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ విద్యార్థుల ముందు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడడం సరికాదన్నారు జనసేన నాయకుడు కిరణ్ రాయ్. సీఎం అయినాక రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కు వస్తున్న ఆదరణ చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. షర్మిల రాకతో వైసీపీ పార్టీ చీలిపోయి ఓటమి చెందుతుందని, జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కిరణ్ రాయల్ అన్నారు. వాళ్ళకి ఈ పెళ్ళిళ్ళ గురించి, ఈ పెళ్ళిళ్ళ కార్ల గురించి, పెళ్ళిళ్ళు ఎన్ని నెలలకి ఎన్ని చేసుకుంటారు వాళ్ళకి అనవసరం. వాళ్ళకి తెలియదు అసలు ఆ విషయాల్లో మాట్లాడాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. కేవలం ఓడిపోతామనే ఓటమి భయంతో ఆయన నేను భీమవరంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు 4 ఏళ్ళకు ఒక పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ పెళ్లిలో ఏమైనా నష్టం వచ్చిందా? ఈరోజు అంగన్వాడీ విద్యార్థులు, అంగన్వాడీ వాళ్ళు టీచర్లు, విద్యార్థులు, ప్రైవేట్ టీచర్లు, ఆశా వర్కర్లు రోడ్డుపైకి ధర్నాలు చేస్తుంటే, గొడవలు చేస్తుంటే పట్టించుకొని పాపం పోలేదు. అవన్నీ డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే రాష్ట్రంలో వేరే సబ్జెక్ట్ మీద డైవర్ట్ అయిపోతుంది అనే ఆలోచనతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు భీమవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడు గంధి శ్రీనివాసు, అతను ఒక దొంగ. 3,000 కోట్లు స్కామ్ చేసిన దొంగ గంధి శ్రీనివాసు. గంధి శ్రీనివాసు అనేక బ్యాంకులు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు దోచేసి ఈరోజు అతను మీ అభ్యర్థిని ప్రకటించుకున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తున్నాడు ప్రకటించలే. అలాంటి వ్యక్తి గంధి శ్రీనివాసు ప్రకటించా అంటే ఎంత ప్రేమ ఉందో గంధి శ్రీనివాస్ మీద మీకు. గంధి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పి మీరు చెప్పుకుంటారు కదా, ఓడించింది పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కలిసి అప్పట్లో 500-600 కోట్లు ఖర్చు పెట్టి ఓడించారు. ఒక విషయం చెప్తాను చూసుకోండి, విద్యార్థుల దగ్గర పోయి వీలైతే విద్య ఎలా చదువుకోవాలో, ఎలా భవిష్యత్తులో ముందుకు రావాలో, ఈ రాష్ట్రంలో రాజధాని ఏదో చెప్పండి ఫస్ట్ విద్యార్థులకి. అది వదిలేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయం మాట్లాడితే, మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం ఒకటే, వ్యక్తిగత విమర్శలు చేయొద్దండి, వ్యక్తిగత దూషణలు చేయొద్దని కాబట్టి మేము కాముగా మాట్లాడుతున్నాం, మంచి మర్యాదగా గౌరవంగా మాట్లాడుతున్నాం. మేము కానీ మీలాగే వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణలు ప్రారంభించామంటే మీరెవ్వరు కూడా ఇళ్లల్లో ప్రశాంతంగా మొహం ఎత్తుకుని తిరగలేరు. అలాంటి దూషణలు మేము కూడా చేయగలం. ఇది ఇవాల్టి నా ఊరు నా వార్త. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.